మారనాథ ప్రభునందు ప్రియులారా, నిర్గమకాండ ధ్యానాలలో 27వ దినము మోషే ఉపవాస ప్రార్థనా దినాల్లో మనం సాగిపోతూ నిర్గమకాండము 27వ అధ్యాయమును ధ్యానించుకునే సమయంలోనికి వచ్చున్నాం. ఇందులో మొదటి 2 వచనాలు మనం పఠించుకుందాము. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్మలను చేయవలెను. దాని కొమ్మలు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. You shall make the altar of acacia wood 5 cubits long and 5 cubits broad. The altar shall be square, and its height shall be 3 cubits. ఒక అద్భుతమైనటువంటి వర్ణన. దేవుడు దేవాలయము ఉపకరణము కొరకు ఆయన బయలుపరచుచు ఉన్నారు. ప్రధానంగా మనం 1 by 1 నెమ్మదిగా ధ్యానిద్దాం. తుమ్మకర్రతో ఒక బలిపీఠమును చేయవలెను. ఈ బలిపీఠము ఇత్తడి బలిపీఠము. లోకములో అప్పటికి దేవుడు బయలుపరిచే నాటికి నరులైన వారు బలిపీఠములను నిర్మించుట అనేది జరిగింది. బలిపీఠము అనేది మానవులకు క్రొత్త కాదు. కానీ మొట్టమొదటిసారి కొలతలతో దేవుడు బలిపీఠమును బయలుపరచు ఉన్నారు. వీటి యొక్క ఆత్మీయ సత్యాలు ఇవాళ మనం ధ్యానించాలి. ప్రియులారా, ఈ బలిపీఠమునకు కొన్ని పేర్లు ఏమంటే, ఒకటి దహన బలిపీఠము. సో ఆ బలిపీఠం మీద బలి పశువును దహించాలి కాబట్టి దీనిని దహన బలిపీఠము అని సంబోధించారు. రెండవది ఇత్తడి బలిపీఠము. ప్రియులారా, తుమ్మకర్ర అకేషియా వుడ్ మొన్నటి దినం మనం దాని మీద ధ్యానించాం. ఈ కర్ర సీనాయి పర్వత ప్రాంతాలలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు ప్రక్కన ఇప్పటికీ కొన్ని చెట్లు కనబడుతూ ఉంటాయి. అది ఇంచుమించుగా మన తుమ్మ చెట్టు వలె నల్లగా కనబడుతూ ఉంటుంది. మేబీ అవి ఒక జాతికి సంబంధించినటువంటి చెట్లు కావచ్చు. సో ఈ తుమ్మకర్రతో బలిపీఠమును చేసి దానికి లోపల వెలుపల ఇత్తడిని బలంగా పొదిగించాలి. ఇది చెక్క బలిపీఠమే గాని రూపానికి మరి ఇత్తడి బలిపీఠంగా కనబడబోతోంది. ఇత్తడి అనే పదార్థము తీర్పు అనేటువంటి మాటను మనకు చూపిస్తూ ఉంటుంది. ప్రియులారా, వాక్యంలో మనం ముందుకు వెళదాం. దాని కొలతలు పొడవు 5 మూరలు, 5 క్యూబిట్ లాంగ్. సో పొడవు 5 మూరలు, వెడల్పు 3 మూరలు. ఈ కొలతల యొక్క వెడల్పు 5 మూరలు, ఎత్తు 3 మూరలు. మొట్టమొదటిసారి దేవుడు తన ఆలయపు వస్తువుల్లో సమానమైన కొలతలతో ఉండే ఉపకరణాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. దీనిని స్క్వేర్ అని పిలుస్తూ ఉంటారు ఇంగ్లీషులో. ఏంటి అంటే, ప్రియులారా, ద ఆల్టర్ షాల్ బి స్క్వేర్ అంటే తెలుగులో చచ్చౌకము. చచ్చౌకము అను మాటకు 4 వైపులా సమానము అని అర్థం. సో ఇట్ షల్ బి ఎ స్క్వేర్ అంటే అన్ని వైపుల ఒక్కటే కొలత ఉంటుంది. దేవాలయపు వస్తువుల్లో
ఇలా స్క్వేర్ కలిగినటువంటి ఐటమ్స్ 3 ఉంటాయి. వాటిలో మొదటిది పెద్దది బలిపీఠము. చిన్నది ఆ యొక్క బ్రెస్ట్ ప్లేట్ అంటారు, అంటే న్యాయ విధాన పథకము. ఇక మధ్యలో ఉండేది ధూప వేదిక. ఇది రాబోయే దినాల్లో మనం ధ్యానం చేసుకుంటాం. ఈ మూడింటిని స్క్వేర్గా చేయమన్నాడు, చచ్చౌకము. సో దీని ఎత్తు 3 మూరలు. ఇప్పుడు 5లోనికి వద్దాం. అంకెలకు ఉన్న ఆత్మీయ అర్థాలు నేను పలుమార్లు చెప్తూ ఉంటాను. ప్రియులారా, 5 అనగా కృప, దేవుని కృప. సో 3 అనేటువంటి సంఖ్య త్రిత్వ సంఖ్య, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. సో కృప అనే దాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ యొక్క బలిపీఠము పోలికగా ఉన్నది. ఎలాంటి పోలిక? బలిపీఠము అనగా లోకములోనికి వచ్చి మానవుల నిమిత్తం, మన పాపముల నిమిత్తం బలి కాబోతూ ఉన్నటువంటి రక్షకుడైన యేసుకు ఇది ముంగుర్తు. యేసు యొక్క శిలువకు ఇది ముంగుర్తు. గనుక ఈ బలిపీఠము కానివ్వండి, దేవాలయములో ఉన్న అన్ని వస్తువులు కూడా యేసుక్రీస్తునే మనకు చూపిస్తూ ఉంటాయి. మొన్నటి దినం మనం దీపవృక్షము, దీపస్తంభాన్ని గురించి కూడా మనం చెప్పుకున్నప్పుడు ఆ దీపము వేసి అని మనం చెప్పుకున్నాం. ప్రియులరా, బలిపీఠము 5 మూరలు. 5 అనగా దేవుని కృప. ఇందులో ఉన్నటువంటి ఒక మర్మం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో 5 ప్రధానమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నవి. ప్రత్యేకతలు అంటే ఇక ఎవ్వరికి లేనివి, ఆయనకు మాత్రమే ఉండేవి. స్నేహితులారా, ఈ 5 ప్రత్యేకతలు మొదట ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది నెంబర్ 1, జన్మ, బర్త్ అన్నమాట. బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ ప్రత్యేకమైనది. ఎవ్వరికి కూడా అటువంటి జన్మము లేదు. కారణం ఏంటంటే, ఆయన కన్యక గర్భమున పరిశుద్ధాత్మ సహాయముతో ఈ లోకమందు జన్మించారు. సో ఏ స్పెషల్ బర్త్ అన్నమాట. ఒక ప్రత్యేకమైనటువంటి జన్మాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. ఇక రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, ఆయన యొక్క పని, వర్క్ అన్నమాట. వర్క్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఈ వర్క్ అనేది పని 2 భాగములుగా ఉంది. మొదటి భాగము ఆయన సేవ. సేవ అంటే బోధలు. ప్రియులారా, ఆయన ఎక్కువగా బోధించారు. సువార్తలలో ఉన్నటువంటి వాక్యములన్నీ యేసుక్రీస్తు ప్రభువారు బోధించినవే. కాబట్టి ఆయన బోధలు ప్రత్యేకము. రెండవది అద్భుతములు, మిరాకిల్స్. ప్రియులారా, ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యములు జరిగించారు. అనేకమైన రోగులను స్వస్థపరిచారు. ఆయన స్వస్థపరచడం మాత్రమే కాకుండా తన యొద్ద ఉన్న వారితో స్వస్థతలు చేయించారు ప్రభువారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఆ పవిత్రాత్మను వెళ్ళగొట్టు, దయ్యములను వెళ్ళగొట్టుటకు, నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. సో అద్భుతాలు అంటే బోధకుడు చేయాలి, చేయించాలి. మరి చాలా సందర్భాల్లో అద్భుతాలు నేను ప్రార్థన ద్వారా జరిగించడమే కాకుండా
అక్కడ ఉన్నటువంటి వారితో కూడా నువ్వు చేతులు వేసి ఇలా ప్రార్థన చెయ్యి అని, ఆ రోగం పోయిందా లేదా ప్రార్థన తరువాత అని అడిగిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. ప్రియులారా, ఇక ఆయనలో ఉన్నటువంటి మూడవ ప్రత్యేకత ఏమిటి అని మనం చూసినప్పుడు, ఆయన జీవితంలో శ్రమ అంటే శిలువ శ్రమ. యేసుక్రీస్తు ప్రభువారు పొందిన శ్రమల వంటి శ్రమలు ఎవ్వరూ పొందల. విలాప వాక్యముల గ్రంథం 1:12 ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? ప్రియులారా, తండ్రి అయిన దేవుడే స్వయంగా నలుగుట్టారు కాబట్టి శ్రమ పెట్టారు. అతని నలుగుగుట్టుటకు యెహోవాకి ఇష్టమాయను. సో తండ్రి ఒక రీతిగా సిలువేశారు ఆ శ్రమ. మరి తండ్రి ఎప్పుడైనా ఎవరిని సిలువేశారా, ఎవరిని శ్రమ పెట్టారా అంటే అటువంటిది మనం చూడం. ఇక నాలుగవది ఏంటంటే ఆయన యొక్క మరణము. యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకతలే చెప్పుకున్నాం మనం. ఆయన వంటి మరణం ఎవరు పొందలేదు. ప్రియులారా, మరి మేకులు కొట్టబడి సిలువలో వేలాడి ఆయన రక్తం కారినందుకో వారు కొట్టినందుకో చనిపోలేదు, కానీ నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి మరణం పొందాడు. యోహాను సువార్తలో చెప్పినట్లు, నా ప్రాణము పెట్టుటకు తిరిగి దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము కలదు. సో ఆయనే శరీరములో నుండి ప్రాణాన్ని బయటికి తీసి మరణం పొందాడు, మరలా తిరిగి పొందాడు ఆయన ప్రాణాన్ని. కాబట్టి ఇక ఆయన పునరుత్థానం, ఈ పునరుత్థానం కూడా ఎవ్వరికీ లేదండి. చనిపోయి తనంతగా తాను లేచుట. లాజరు లేపబడ్డాడు. మరి సారిపత్తులోన విధవరాలు కుమారుడు బ్రతికించబడ్డాడు. షూనేమీరాలు కుమారుడు ఎలీషా ప్రార్థన ద్వారా బ్రతికించబడ్డాడు. ఇలా బ్రతికించబడిన వారు ఉన్నారు. కానీ యాయిరు కుమార్తె యేసు ప్రభు ద్వారా, తబితా పేతురు ద్వారా బ్రతికించబడ్డారు. యేసు ప్రభువుని ఎవరు బ్రతికించారు? తనంతగా తాను మూడవ దినాన్న తిరిగి లేచినవాడు. ఇక ఐదవది ఆరోహణం, పరలోకానికి వెళ్ళడం. ఆయన ప్రత్యేకతలు జన్మ, సేవ అంటే బోధలు, అద్భుతాలు. మూడవది శిలువ శ్రమలు. నాలుగవది ఆయన యొక్క అంటే శిలువ అంటే మరణం అన్నమాట. పునరుత్థానం నాలుగవది. ఐదవది ఆరోహణం. సో ఈ 5 అనేటువంటి సంఖ్య లోకములోనికి రానగిన యేసు ప్రభువారిని ఆయన ప్రత్యేకతలను మనకు చూపిస్తుంది. ఇక 3 అనేది త్రిత్వము. ఆయనను ముగ్గురు సిలువ వేశారు. మానవులు ఆ కలుషాత్ములు కర్ర సిలువ నీపై మోపగా అలసిపోతివా. సో తండ్రి అయిన దేవుడు సిలువేశాడు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు కూడా సిలువేశారు ఆయన్ను. సో ఈ రీతిగా 3 సిలువలు మోసితివా. కాబట్టి ఈ 3 అనేటువంటి సంఖ్య త్రిత్వములో ఉన్న యేసును, యేసు యొక్క శ్రమను కూడా మన ఎదుట ఉంచుతూ ఉంది. ప్రియులారా, బలిపీఠము ఎందుకు? దానిలోనికి వెళ్లే ముందు ఎన్ని రకాల బలిపీఠాలు ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటిది మట్టి బలిపీఠము. ఆయా సందర్భాల్లో ఆయా స్థలాల్లో మానవులు దేవుని కొరకు మంచి బలిపీఠమును కట్టారు. తరువాత నిర్గమకాండంలోనే ఒక దినం మనం ధ్యానించాము, రాళ్ల బలిపీఠము. మట్టి కంటే రాయి ఇంకొంచెం గట్టిది, ఏ స్టాండర్డ్ వన్.
చాలా దినాలు నిలిచి ఉండే బలిపీఠం ఇది. సో ఇప్పుడు ఇత్తడి బలిపీఠము. ప్రియులారా, ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళేసరికి మరి బంగారు బలిపీఠం, వెండి బలిపీఠం ఎక్కడ లేదు, కానీ 4 విధాలైన బలిపీఠాలు మనం చూస్తాం. మంచిదండి. అబ్రహాం బలిపీఠం కట్టాడు, నోవాహు బలిపీఠం కట్టారు, ఇశ్రాయేలు కూడా బలిపీఠం కట్టారు. 24వ అధ్యాయంలో దేవుని చూచే ముందు కొండ కింద యవనస్తులైనటువంటి వారిని మోషే గారు పంపించగా వారు బలిపీఠములను కట్టి 12 గోత్రాల చొప్పున బలిపీఠాన్ని కట్టి బలులను అర్పించారు. సో ఇవన్నీ కూడా మనం ధ్యానించాం. స్నేహితులారా, బలిపీఠము అన్న మాటకు హెబ్రీ భాషలో అర్థం ఏంటంటే వధస్థలము, ఏ సాక్రిఫైస్ ప్లేస్ అన్నమాట. వధించు స్థలము, దానినే బలిపీఠము అంటారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ వధించారు? కల్వరి కొండ మీద. కాబట్టి కల్వరి కొండ ఒక బలిపీఠము. ప్రియులారా, దాన్ని గూర్చిన వివరాలు కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద సభల్లో నేను బోధించా. సో ఈ బలిపీఠము ఆ దినాలలో మానవులు దేవాలయానికి వెళ్ళి బలి పశువులను అర్పించి మరి దేవుణ్ణి ఆ రకంగా ఆరాధన చేసుకుంటూ ఉండేవారు. ఈ బలిపీఠమునకు 2వ వచనంలో దేవుడు అంటాడు, దాని 4 మూలలా, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. యు షల్ మేక్ హార్న్స్ ఫర్ ఇట్ ఆన్ 4 కార్నర్స్. దాని కొమ్ములు దానిలో ఏకన్నంగా ఉండవలెను. హార్న్ అంటే కొమ్ము అన్నమాట. 4 వైపులా 4 కొమ్ములు కావాలి. ఎందుకు? 118వ దావీదు కీర్తనలో మనం ఒక వాక్యాన్ని చదువుకుంటూ ఉంటాం ఎక్కువగా. ఉత్సవ బలి పశువును బలిపీఠపు కొమ్ములకు తాళ్లతో కట్టివేయుడి అనేటువంటి మాట తరచుగా మనం 118వ దావీదు కీర్తనలో చదువుకుంటూ ఉంటాం. సో ఈ కొమ్ము అనేది క్రింద నుండి వచ్చినటువంటి ఏకాండమైన చెక్క. సో ఆ చెక్కకు పైన షేప్ అన్నమాట, కొమ్ములాగా, హార్న్. కొమ్ము అనేది బలమునకు గుర్తు. ప్రియులారా, ఈ బలిపీఠమే బలమైనది. బలమైన జంతువులను కట్టాలంటే చాలా బలంగా ఉండాలి. కొన్ని మంచాలకు చూడండి, ఆ కోళ్ళు, మంచం కోళ్ళు క్రింద నుండి పై వరకు ఏకాండంగా వస్తూ ఉంటాయి. అది పైనే తగిలిస్తే అక్కడికక్కడ విరిగిపోద్ది. కనుక బలిపీఠం యొక్క రూపం ఇది. సో బలిపీఠం అనేది ఎందుకు? బలులు అర్పించుట కొరకు. ఇప్పుడు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మనం ఉన్న సమయంలో కొంత ధ్యానం చేసుకుందాం. బలులు అర్పించుట కొరకు దేవుడు బలిపీఠాన్ని చేయమన్నారు. బలులు అంటే మరలా దేవుడే బయలుపరిచారు. ప్రియులారా, 5 రకముల బలులు ఉన్నవి. సో లేవియ కాండము 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే మొట్టమొదటి బలి దహన బలి, ఫైర్ ఆఫరింగ్. ప్రియులారా, ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క బలిని మీకు చూపిస్తుంది. లేవి కాండం నేను ఇప్పుడు 1998 ప్రాంతంలో మా సంఘంలో లేవి కాండం అనే పుస్తకాన్ని బోధించాను. సో ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క బలిని మీకు చూపిస్తూ ఉంటది. మొదటి 5 అధ్యాయాల్లో 5 బలులు మీరు చూస్తారు. దహన బలిగా అతడు అర్పించినది గొర్రె యొక్క గాని మేక యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకొని వచ్చి బలిపీఠపు ఉత్తరపు దిక్కున యెహోవా సన్నిధి దానిని వధింపవలెను. సరే, ఈ వధను గురించి మనం చూసేటప్పుడు స్నేహితులారా, ఆ దినాల్లో, ఆ రోజుల్లో బలి పశువులు
ఏ బలికి ఏ పశువును వాడాలి? దహన బలికి మీరు లేవీకాండం 1వ అధ్యాయం చూస్తే ఎద్దు, సో మేక, గొర్రె, ఇట్లా కొన్ని జంతువులను కొన్ని బలులకు దేవుడు ఉపయోగించమని చెప్పాడు. పేదవారైతే గోవలు, బ్లడ్ ఉండాలి. నైవేద్యం మాత్రం పెట్టించారు మధ్యలో, అదొక బలి. నైవేద్యం అనేది గోధుమ పిండి, ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు నూనె, అర్పించినది గోధుమ పిండిది అయి ఉండవలెను. గోధుమ పిండి, అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి నూనె, సాంబ్రాణి, ఉప్పు, ఇది కలపాలి. ప్రియులారా, సరే ఇప్పుడు మనం బలులు, జంతు బలులు ప్రధానంగా మోషే కాలంలో ఆరంభించబడి అంతకు ముందు నుండి కూడా ఉన్నాయి. నోవాహు గారు కూడా పవిత్ర పక్షులు అన్నింటిలో కొన్ని, పవిత్ర జంతువుల్లో కొన్ని తీసుకొని బలిపీఠం మీద దేవునికి బలిగా అర్పించాడు ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ఈ బలిని గురించి మనం ఈ దినాల్లో మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజుల్లో బలులు లేవు కదా, కరెక్ట్. మరి బలి బదులు దేనిని దేవుడు ఏర్పాటు చేశాడు అని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఒక్క వచనాన్ని తెరవండి అందరూ కూడా. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదివి అప్పుడు ముందుకు వెళదాం. రోమాపత్రిక కాబట్టి సహోదరులారా 12వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన పరిశుద్ధము దేవునికి అనుకూలం, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. పౌలు గారు బ్రతిమలాడుతూ మనందరికీ ఏం చెప్తున్నారంటే, మీ శరీరాలు ఉన్నాయి, ఒకటి ఎలా ఎలా దేవునికి సమర్పించుకోవాలట? పరిశుద్ధముగాను, సజీవ యాగం, ద హోలీనెస్. పరిశుద్ధత లేకుండా నీ శరీరం దేవునికి అక్కర్లా. పరిశుద్ధత అంటే తలంపులు కూడా పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. కొంతమంది బహిరంగ పాపాలు చేసి ఉండకపోవచ్చు కాక, బట్ బుర్రలో నిత్యము పాపాలే. పాపాల బుర్రది, పాపాల పుట్టది, పరిశుద్ధత లేదు మెదడులో. సో దీన్ని కూడా పరిశుద్ధంగా ఉంచాలి. పరిశుద్ధమును రెండవది దేవునికి అనుకూలమైన సజీవ యాగము. అనుకూలము, నీ శరీరం ఆయనకు అనుకూలంగా ఉందా? బలికి అనుకూలంగా ఉందా? ఏంటంటే మరి కొన్ని వస్తువులు బలికి పనికిరావని కొన్ని జీవులు. లేవీకాండాన్ని మీరు తరువాత ధ్యానిస్తే బలులను కూర్చిన ఉపదేశాలన్నీ మీకు బాగా అర్థమవుతాయి ప్రియులరా. సో అందుకే నేను నెమ్మదిగా ఈ యొక్క వాక్యాన్ని మీకు అర్థమయ్యే రీతిలో బోధిస్తూ ఉన్నాను. అనుకూలము, దేవునికి అనుకూలంగా ఉన్నావా లేదా? వ్యతిరేకంగా ఉన్నావా? కొన్నిసార్లు దేవునికి అనుకూలంగా ఉంటే మానవుడికి వ్యతిరేకమైపోతాం మనం. అంచేత చాలా మంది ఏం చేస్తున్నారు? మనిషికి అనుకూలం కాదు కాదు కాదు, దేవునికి అనుకూలం. ప్రియులరా, ఒక యుద్ధం జరిగేటప్పుడు పైన ఉన్నటువంటి నాయకుడు మరి లాలూజీ పడిపోయో లంచం తీసుకోనో రాంగ్ కమాండ్ ఇచ్చాడు అనుకోండి, సైనికులందరూ కూడా ఆలోచన చేసుకుంటారు, వీడు రైట్ కమాండ్ మనకి ఇవ్వాల, ఇలా కానీ మనం చేస్తే మన దేశం ఓడిపోద్ది. ఏం చేద్దాం? కొన్ని సందర్భాల్లో అటువంటి నాయకుల్ని బంధించి పట్టించి ఇంకా పెద్ద నాయకులకు అప్పగించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, వాడిచ్చే కమాండ్ ఫాలో అవ్వక్కర్లా, ఎందుకంటే అది దేశానికి అనుకూలం కాదు. పై అధికారులకు అంటే రాజకీయ నాయకులకు, ప్రధానులకు, రాష్ట్రపతులకు అనుకూలం కాదు ఆ కమాండ్.
కానీ వాడి చేతి కింద ఉన్న వాళ్ళందరూ ఫాలో అవ్వాల్సిన రాంగ్ కమాండ్, అది అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు. దేవునికి అనుకూలమైన పనులను చేస్తున్నావా? దేవునికి అనుకూలమైన సేవను చేస్తున్నావా? ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంతేగాని మనిషిని మెప్పించే సేవ, మనిషిని మెప్పించే బోధ, మనిషిని పొగిడేటువంటి మాటలు వ్యర్థమై. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారికి ఒకానొక దినాన్న మరి మార్కు సువార్త 5వ అధ్యాయంలో పేతురు ఆయన యొక్క తోటి పనివారు పడవలు ఇచ్చారు, నావలు. ఆయన వాటి మీదకి ఎక్కి బోధ చేశాడు. ఈ బోధ చేసేటువంటి క్రమం చూడండి. నేను ఎప్పుడు కూడా దాన్ని ఆలోచన చేస్తూ ఉంటాను. ఆ క్రమాన్ని చూడండి. ఎక్కడైనా సరే యేసు ప్రభువారు మరి పేతురు గారు మనకి ఈ పడవ ఇచ్చారు, వారికి నా కృతజ్ఞతలు, మరి ఇందులో యోహాను గారు సహాయపడ్డారు, నన్ను ఇందులో పైకి లాగారు, వారికి నా ప్రత్యేకమైన వందనాలు అని సొల్లేమైనా మాట్లాడారా? ఈ రోజుల్లో మాట్లాడేదంతా సొల్లే. ఈ మాటలకు ఎవరు అభ్యంతర పడకండి. చెత్త మాట్లాడతాడు, చెత్త వాక్యాలు మాట్లాడతారు. అది నాకు అలవాటు కాలే, అందుకని నేను కొంతమందికి నచ్చను, నా బోధలు నచ్చవు. ఇలాంటి పొగడ్తలు యేసు ప్రభువారు చేయలేదు, కానీ పడవిచ్చారు కదా, చేపలిస్తాను మీకు. అది నువ్వు వారి కొరకు ప్రార్థన చేయి. నీకు ఎవరైనా సేవలో సహకరిస్తే వాళ్ళ పేర్లు స్టేజ్ మీద చదవకు దయచేసి. ఇది ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఇది ఎలా వంట పట్టిందో నీకు? పొగడ్తలతోనే సగం టైం అంతా పోగొట్టుకుంటున్నావు. ఇది దేవునికి అనుకూలమైనది కాదు. ఎన్నడూ యేసుక్రీస్తు ప్రభువారు కానీ, పేతురు గారు కానీ, పౌలు గారు కానీ అటువంటి పరిచర్యల్లో పాలు పంపులు పంచుకోలేదు. జాగ్రత్త. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. అలా మీరు కొనసాగిపోవాలి. సో మీ శరీరములే దేవునికి బలిగా అర్పించుకోండి అనేది ప్రభు చెప్తున్నారు కదా. ఇక రెండవది ఎలా సమర్పించుకోవాలి? లేవియ కాండము 1వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూద్దాం. లేవియ కాండం 1:8-9 వచనాలు చదవండి. అప్పుడు యాజకుడైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపైని చక్కగా పేర్చవలెను. ప్రియులారా, దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడుగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు. ఒక్క నిమిషం ఆ వచనం దగ్గర మనం ఆగుదాం. నీళ్లతో కడగవలెను. పెద్ద యాజకుల వారు బలి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. చిన్న యాజకుల వారు వీరేం చేయాలంటే ఆ బలి పశువు యొక్క లోపలి భాగములు అంతవరకు అవి గడ్డి తిన్నాయి, మేత తిన్నాయి, ఆకులు తిన్నాయి, ఇవన్నీ ప్రేగుల్లో ఉండిపోతాయి. సో నీట్గా కడగాలన్నమాట. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు అహరోను గారికి ఇవ్వలేదు ఈ పరిచర్య. పెద్దవారు పెద్ద పనులే చేస్తారు. కొంతమంది వాక్యం బోధించే సేవకులు పెద్ద లేదు, చిన్న లేదు అని చెప్తూ ఉంటారు. ఇది వాక్య విరుద్ధమే. చిన్నగా ఉన్నప్పుడు చిన్న పనులు చేసావు, పెద్ద సేవక స్థాయిలోనికి వెళ్ళినప్పుడు పెద్ద పనులు చేస్తాను. ఈ కుమారులు అనగా వారు అసిస్టెంట్ పాస్టర్ లాంటి వాళ్ళు, జూనియర్ పాస్టర్లు అన్నమాట. వారేం చేయాలట? దాని ఆంత్రములను, దాని మరి 4 భాగాలు ఉన్నాయి అక్కడ. దాని తలను, కొవ్వు లోపల ఉంటది, తీసి శుభ్రంగా అడగండి. ఆంత్రములు, ఇన్నర్ పార్ట్స్ అన్ని కూడా, వాటిల్లో ఈ మేకను కోసినప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తాం, వాడు
ఆ పేగులు నీళ్ళలో ముంచి అలాగా గడ్డంతా బయట తీసేస్తాడు. ప్రియులరా, ఈ రీతిగా క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. శుభ్రత లేకుండా దేవుని బలిపీఠం మీదకి అది చేర్చకూడదు. సో దేనితో కడగమంటున్నాడు? నీళ్లతో కడగవలెను. స్నేహితులారా, పూర్వకాలమున వేయబడినటువంటి ఎద్దులు, మేకలు, గొర్రెలు, ఆవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కడగబడి బలిపీఠం మీదకి ఎక్కాయి. నీళ్లతో కడగబడుట. స్నేహితులారా, మనందరికీ తెలుసు, నీరు అనగా ఇక్కడ దేవుని వాక్యమే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయమునందు మనందరము ఎరిగినటువంటి మాట 26వ వచనంలో ఒక్క మాట మనకు కనబడుతూ ఉంటుంది. 26లో దేవుడు నీళ్లతో దానికి ఉదక స్నానము చేయించి అనేటువంటి మాట ఎఫెసీ 5:26. మీరు తరువాత నోట్ చేసుకొని ఇంట్లో చదువుకోండి. దేవుడు నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, వాక్యముతో, దేవుని మాటలతో, బోధతో ఉదక స్నానము. ఉదకము అనే మాటకు తెలుగులో అర్థం ఏంటంటే నీరు. ఉదకము. ప్రియులరా, నీటి స్నానము చేయించి, స్నానము లేకుండా నువ్వు బలికి పనికిరావు. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్నానము, నీటి స్నానము బాప్తిస్మమే. ప్రియులారా, తరువాత దేవుని యొక్క వాక్యముతో నీ హృదయము నిండి ఉండాలి. వాక్యము మన హృదయములను ఎంతో శుద్ధి చేయును అంటాడు భక్తుడు. దేవుని వాక్యము ఎంత ఎక్కువ నీరు శరీరం మీద పోసుకుంటే అంత శుద్ధి. కాబట్టి శుద్ధి చేయబడినటువంటి, కడగబడినటువంటి విశ్వాసి దేవునికి తన్ను తాను బలిగా అర్పించుకోవాలి. ఎక్కడ? బలిపీఠము దగ్గర. ప్రియులారా, ఈ బలిపీఠమును దేవుడు ఎక్కడ పెట్టించాడు? దేవాలయము లోపల కాకుండా దేవాలయము వెలుపల పెట్టించాడు. ఆవరణము ప్రజలందరూ చూడొచ్చు. కొంచెం పైకెక్కితే చుట్టుపక్కల వారు అన్యులు కూడా, ఆలయము లోపలికి రాని వారు కూడా చూడొచ్చు. అందరికీ కనబడే విధానంలో ఈ యొక్క బలిపీఠమును దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి సిలువ అందరికీ కనబడుతూ ఉంటుంది. ప్రియులరా, బలిపీఠపు సంగతులు అందరికీ కూడా అర్థమవుతూ ఉంటాయి. అక్కడ వారు వారి దేవునికి బలి వేసుకున్నారు. బలి అర్పించేందుకు పశువులను తీసుకుని వెళ్ళారు. సో యేసుక్రీస్తు లోకమునకు కనబడేటువంటి దేవుడు. ఆయన సిలువ లోకానికి, ప్రపంచానికి కనబడేటువంటి సిలువ. అందుకే ఎత్తైన కొండ మీద, ఆ బలిపీఠం మీద ఆయన సిలువ వేయబడ్డారు. ప్రియులరా, దీనిని బట్టి యేసుని యొక్క విషయాలు ఆలయము లోపలికి, గేట్ లోపలికి రాని వారికి కూడా అర్థం కావాలి. యేసుని విషయాలు ఎరుగాని మానవులు ఎచ్చటానుడారాని తెలుసునా, యేసులో చేరాని ఎందరో యుందురు, ఇదియు కూడా నీకు తెలుసునా. ప్రియులారా, మరి సంఘంలో పాడినట్లు ఇక్కడ మేము పాటలు పాడలేం. సమయం ఆ వాక్యానికి ఎక్కువ కేటాయించుకోవాలి. కాబట్టి యేసుని విషయాలు ఎరుగని వారు దాదాపు ఎక్కడ ఉండరు. ఎక్కడికి వెళ్ళినా ఆయన సిలువ ఒకటి చూపించి, ఇదేంటి అంటే
యేసు ప్రభు సిలువ అంటారు. ప్రియులారా, కానీ యేసులో చేరని వారు, బలిపీఠమును ఎరుగని వారు ఎవరు ఉండరు. కానీ బలిపీఠము యొద్దకు రాని వారు ఎందరో ఉందరు. ఈ బలిపీఠం మీద ప్రధానంగా ఏం చేయాలి అంటే, ఈ లేవీ కాండము 1వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం. రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించవలెను. స్నేహితులారా, రక్తము బలిపీఠం మీద పోయబడాలి. యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. రక్తము ప్రోక్షించవలెను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనాలు కూడా మీరు నోట్ చేసుకొని చదువుకోండి. ఈ రక్తము బలిపీఠపు కొమ్ములకు కూడా వ్రాయమని దేవుడు సెలవిచ్చారు. అంటే బలిపీఠము రక్తముతో తడిచేదిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ప్రియులారా సిలువ వేయబడినప్పుడు ఏ రీతిగా ఉంది అనంటే, ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా, ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా. ఆయన ఒళ్ళంత రక్తం, ఆ రక్తం సిలువకు అంటుకుంది. అలాగే తల నుండి పాదముల వరకు ఆయన రక్తము కాలువలుగా రక్తమెల్లా కారుచుండెను. కాలువలుగా రక్తమెల్లా కారుచుండెను. ఆయన తల దగ్గర నుండి మొండ కిరీటము నుండి పాదాల వరకు చేతుల గాయములలో నుండి కారిన రక్తముతో సిలువ తడిచిపోయింది. దేవుని వాక్యం ఇక్కడ నెరవేరుతోంది. ఆ యొక్క యాజకులు లేవీకాండం 1వ అధ్యాయం ప్రకారము రక్తాన్ని తీసుకుని వెళ్ళి బలిపీఠము మీద పోయవలెను. బలిపీఠము చుట్టూ, బలిపీఠము క్రింద కూడా పోయాలి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి బలిపీఠము క్రింద వధింపబడిన వారి ఆత్మలను చూచితిని అంటాడు యోహాను. ప్రియులారా, హతసాక్షులు, రక్తము చిందించిన వారు, యేసు కొరకు బలి అయిపోయినటువంటి వారు, రక్తము చిందించుట అనేది ఇక్కడ మనకు కనబడుతోంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మరలా కొంత ధ్యానం చేసి ముగించుకుందాం. మనం 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు కలిగినటువంటి స్క్వేర్ చచ్చౌకమైన బలిపీఠం, 3 మూరల ఎత్తు. మరి దేవుని కృప ఇందులో దాని 4 మూలలను దానికి కొమ్మలను కొమ్ములు, జీవలను. కొమ్మలు కాదు, కొమ్ములు. కొమ్మ అంటే అది వేరు, కొమ్ము అంటే అది వేరు. కొమ్ము ఈజ్ ఏ హార్న్. సో విశ్వాసులారా, 5 5 5 + 5 = 10. అంటే దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలతో వారిని పరీక్షించున్నట్లు ఎక్కడ బలిపీఠం దగ్గర ఒక పరీక్ష జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మర్మమైనటువంటి మాటలతో నిండి ఉన్నటువంటి సంగతి, అంశము. ప్రియులారా, ఇశ్రాయేలీలు
ఆ యొక్క ఇత్తడి బలిపీఠాన్ని సమీపిస్తూ ఉండేవారు. ఈ బలిపీఠము దగ్గర బలి కావలసినటువంటి పిచ్చుకలకు చోటు దొరికెను, గూడు దొరికెను అంటాడు. సరే, పిచ్చుకల లాంటి మనుషులకు, అల్పమైనటువంటి మానవులకు దేవుడు చోటు, స్థలమో బలిపీఠం దగ్గర మన కొరకు ఏర్పాటు చేశాడు. ఇక బలిపీఠానికి చెప్పుకోవాలంటే మరి ప్రత్యక్షపు గుడారము దగ్గర లేక గుడారము లోపల కానీ వెలుపల కానీ ఉన్నటువంటి వస్తువుల్లో అతిపెద్ద వస్తువు బలిపీఠమే. సో దీన్ని మించిన వస్తువు మరొకటి లేదు. ఆ దినాల్లో మోతకర్రలు ఎందుకు ఏర్పాటు చేయమన్నారంటే, ప్రియులరా, దానిని బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. మార్గములో ఉన్నారు కనుక, ప్రయాణము ఇంకా ముగియలేదు కనుక ఆ దినాల్లో మోతకర్రల అవసరత కనబడుతోంది. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని రెండు ప్రక్కలను ఉండవలెను. సొలొమోను మందిరం కట్టబడిన తర్వాత ఈ యొక్క మోతకర్రలు తీసివేయబడ్డాయి. అన్నిటికీ కూడా మందసానికి దేవుడు తీసేయించారు. అన్ని కూడా తీసివేయబడ్డాయి. స్నేహితులారా, బలిపీఠము యొక్క పాత్రలు, దాని కుండలు, గిన్నెలు, గరిటెలు, దాని ముండ్లు, బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, మొండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. అగ్ని పాత్రలు, ఈ ఉపకరణములను ఇత్తడితో చేయవలెను. ఈ ఉపకరణములన్నిటినీ దేంతో చేయమంటున్నాడు దేవుడు? ఇత్తడితో చేయవలెను. ఈ అగ్నిని తట్టుకోవాలంటే అవే ఉండాలి. బంగారం పనికిరాదు, ఇక్కడ కరిగిపోద్ది. ఇత్తడి అంత తొందరగా కరగదు. కాబట్టి ప్రియులారా, ఈ బలిపీఠము దగ్గర చాలా పరిచర్య ఉంటుంది. వలవంటి ఇత్తడి జల్లెడి దానికి బలిని వేయడానికి, దహించడానికి కట్టెలు కావాలి, పొలలు కావాలి. లేవీయులు ఈ పనులన్నీ చేయాలి. లేవీలందరూ యాజకులు కాదు. అహరోను ఆయన కుమారులు మాత్రమే యాజకులు. లేవీలందరూ యాజకులు కాదు. మీరు ఎవరికైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా నన్ను మెసేజ్ ద్వారా సంప్రదించండి, మీ డౌట్లన్నీ నేను తీరుస్తాను. లేవీలందరూ యాజకులు కాదు. చాలా మంది ఆ మాట వాడేస్తూ ఉంటారు. తప్పు. యాజకులకు సహకారులు లేవీలు. అహరోను ఆయన కుటుంబం మాత్రమే యాజకత్వం చేయాలి, తరతరాలకు కూడా, ఈవెన్ నెక్స్ట్ జనరేషన్లో కూడా. అందరికీ ఇవ్వాల దేవుడు, ఆ ఒక్క ఫ్యామిలీకే ఇచ్చాడు. ప్రియులారా, ఆ దినాల్లో మరి తక్కిన వరించేయాలంటే కట్టెలు చేల్చాలి, నీళ్లు దేవాలి, బూడిదెత్తాలి. ఇవన్నీ కూడా మోయవలసింది కూడా లేవీలే. సో దేవాలయము, ఉపకరణములు, పరిచర్యలు, పనులు, ఇవాళ మనందరినీ దేవుడు సంఘములో ఉన్న వారందరినీ పనులు చేయడానికి లేవీల్లాగా ప్రతిష్ఠించుకున్నాడు. సంఘంలో ఎవరైతే పనులు చేస్తారో వారు లేవీల వరుసలో ఉంటారు, మోసే వరుసలో ఉంటారు. ప్రియులారా, దేవునికి దగ్గరగా ఉంటారు, మందిరానికి దగ్గరగా ఉంటారు. గనుక మీ మందిరాల్లో, మీ సంఘాల్లో మీరేమైనా పనులు చేస్తున్నారా? లేవీల భాగ్యాన్ని పొందుకుంటావు. కాబట్టి ఈ ఇత్తడి బలిపీఠమును ధ్యానించుట ద్వారా పశువులు కాదు కానీ నేటి దినాలలో మన శరీరములను దేవునికి పరిశుద్ధంగా, అనుకూలంగా, సజీవ యాగముగా సమర్పించుకునేటువంటి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చారు. కనుక ఈ బలిపీఠపు చరిత్ర ధ్యానించిన, విన్న మనందరకు దేవుడు అటువంటి మహద్భాగ్యమును అనుగ్రహించి మన నిమిత్తము శిలువలో బలి అయిన, బలి పశువైనటువంటి వధింపబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు యొక్క రక్తములో మనలను మరింతగా శుభ్రపరచి పెండ్లి కుమార్తెగా మహిమలోకము కొరకు, మహిమ మేఘము కొరకు, మహిమ రాజ్యము కొరకు సిద్ధపరచి ఆ మహిమలో పాల్గొన్నట్లుగా దీవించి మహిమ పొందును గాక. ఆమేన్. దయగల తండ్రి,
ఈ బలిపీఠమును గూర్చి మాకు మీరు అందించిన మాటలను బట్టి వందనాలు. నీ బిడ్డలు విన్నవారందరినీ దీవించు. ఏ గృహములోని కుటుంబంలోనికి ఈ వాక్యం వెళ్ళిందో ఆ గృహాలు కుటుంబాలన్నిటినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మరిన్ని సత్యాలు మిగిలిన దినాల్లో మేము నేర్చుకోవడానికి మాకు సహాయం ఇమ్మని దీవించుమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా మరణాత దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.